బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మాధవి సోషల్ మీడియాలో 4-5 వీడియోలతో సీటు తెచ్చుకుందని విమర్శలు మూటగట్టుకున్న ప్రచారంలో మాత్రం వినూత్నంగా పోతోంది మాధవీలత. అటు సోషల్ మీడియాకు మస్తు కంటెంట్ ఇస్తున్నారు తన ఆహాభావాలతో ఈ విరించి హాస్పిటల్స్ అధినేత్రి. ఇక మాధవీలత ఆస్తుల విషయానికి వస్తే ఈమె రిచెస్ట్ పర్సనే. కుటుంబ ఆస్తుల విలువ 221,40,00,000. విరించి లిమిటెడ్, వివో బయోటెక్లలో 8,92,00,000 విలువైన షేర్లున్నాయి. అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వెల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, వీరా సిస్టమ్స్లో 16,27,00,000 షేర్లున్నాయి. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట విరించి లిమిటెడ్, వివో బయోటెక్లలో 56 కోట్ల పైగా విలువైన షేర్లు, అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వెల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, వీరా సిస్టమ్స్, శ్రీశ్రీ రిసార్ట్స్లో 29,56,00,000 షేర్లున్నాయి. ఆమె పేరిట 3.9 కిలోల బంగారం, భర్త పేరిట 1.11 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ 165,47,00,000. సొంతంగా ఎలాంటి వ్యవసాయ భూములు కానీ వాహనాలు లేవు మాధవీలతకు. షేక్పేట, కీసరా, సికింద్రాబాద్, ఏపీలోని మొజల్తూరులో వ్యవసాయేతర స్థలాలు, హిమాయత్నగర్లో వాణిజ్య స్థలం, మల్కజ్గిరి, ఈస్ట్ మారేడ్పల్లి, షేపేట్లో నివాస గృహాలు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 55,92,00,000. అటు మాధవీలతకు 27,03,00,000 అప్పులున్నాయి. ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైంది కొంపెల్ల మాధవీలతపై. హైదరాబాద్ పార్లమెంట్ను తమ కంచుకోటగా చేసుకుని ఏలుతున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై 5 కేసులే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువే. 23,87,00,000 ఆయన ఆమ్దాని. స్థిరాస్తుల విలువ 20,91,00,000. కుటుంబం పేర వ్యవసాయ భూములేవీ లేవు. పిల్లల పేరిట స్థిర చరాస్తులేమీ లేవు. పాత బస్తీ, మిస్త్రీగంజ్, మైలార్దేవల్పల్లిలో ఇండ్లు ఉన్నాయి. అప్పులు మాత్రం దండిగానే ఉన్నాయి. దాదాపు 7,05,00,000 అప్పులున్నాయని అఫిడవిట్లో చెప్పారు అసదుద్దీన్. ఓవైసీ వద్ద పిస్టల్, రైఫిల్ కూడా ఉన్నాయి.